ఓడిపోతామని అర్థమైపోయిందో ఏందో గాని టీడీపీ లీడర్లు గాయి చేస్తున్నారు. వాళ్లకు ఓట్లేయనోళ్ళ ఇండ్లను గాలబెడుతున్నారు. రాడ్లు తీసుకొచ్చి జనాల తలలు బలగొడుతున్నారు. మళ్ళా ఏం ఎరగనట్లు వైసీపీ వాళ్ళే మమ్మల్ని కొట్టిండ్లు అని డ్రామాలు ఆడుతున్నారు. టీడీపీ వాళ్ళు ఇంతగానం బరితెగిస్తే పోలీసులు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో పోలీసులు కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ కంప్లీట్ గా పోయింది. అంటే పోలీసులు ఫెయిల్ అయ్యిండ్లా? పోలీసు ఫెయిల్యూర్ అయ్యిందా లేక పోలీస్ వ్యవస్థలో కొంతమంది తెలుగుదేశంతో కొల్లుడయ్యారా అనేది మాకు అర్థం కానటువంటి అంశం. పోలింగ్ రోజు ఏం జరిగింది సారు? ఎక్కడైతే మాకు బాగా బలంగా ఓట్లు పడతాయి అనుకుంటారో అక్కడ పోలీస్ బందోబస్తు ఎక్కువ పెట్టారు. మరి టీడీపీకి అనుకూలంగా ఉన్న దగ్గర ఏం చేసిండ్లు? తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటాయనుకున్న చోట పోలీసులు పెట్టలేదు. ఆగో ఇది ఎక్కడి కథ? అచ్చం సినిమాలలో చేసినట్లే చేసిండ్లు కదా. అంటే అందరూ కలిసి ముందే పదురుకున్నారు కావచ్చు. ఏంటంటే మొన్న సడన్ గా నేను ఎన్నికల రోజు నాకు ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయమన్నారండి, హౌస్ అరెస్ట్, తిరగడానికి వీల్లేదు అన్నారు. నేను ఇంటికి వచ్చి కూర్చున్నా. నా ప్రత్యర్థి మాత్రం తిరుగుతానే ఉన్నాడు. వాట్ ఈస్ దిస్? ఇంత అన్యాయమా? పెద్ద సార్లు ఎవ్వరు లేకుండేనా? పోలీస్ అబ్జర్వర్ అని చెప్పేసి ఎవరినో పెట్టారు. ఆయనకే కంప్లైంట్ ఇచ్చేది ఉండే. ఆయన ఏకపక్షంగా ఎక్కడో ఢిల్లీ నుంచి కబురు వస్తేనో, లేకపోతే పురంధరేశ్వరి గారు చెప్తేనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్తేనో ప్రవర్తించే విధిగా వారికి అందుబాటులో ఉంటున్నారు తప్ప ధర్మంగా చేసేటువంటి పరిస్థితి లేకపోవడం వల్లనే ఇలాంటి దారుణాలు జరిగాయనేది మా అభిప్రాయపడ్డాం. చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నది ఇందుకే కావచ్చు. ఎంత లొల్లి చేసినా అడిగేటోడు ఉండడని ప్లాన్ చేసిండు. అబ్బో చిన్నోడు కాదు.